శ్రీనాథ కవి సార్వభౌమన్ శ్రీ శివరాత్రి మహాత్మ్యం 16వ భాగం 3/3/26 మాలెతనుతో సంభోగించాలని వీడు బాధపడుతున్నాడు సుకుమార్. అప్పుడు ఆమె అంటూ, నేడు కృతార్థురైరి జననీ జనకుల్ పదియించే పుణ్యముల్ నేడు పురాకృతంబు లవనీరుహమూల నివాసి అయిన కార్తే ఇలువేల్పు నేడు వనరించే మనోరథ సిద్ధి సంపదలు నేడు కదా సువారమిది నీ కృపగంటి ధురాసురోత్తమ అని. బ్రాహ్మణోత్తమ, ఇవాళ నా తల్లిదండ్రులు ధన్యులయ్యారు. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాలు ఫలించాయి. వృక్షమూలంలో ఉండే మా ఇలవేలు శివరూప దేవత నేడే నా కోరికలు సఫలం చేస్తున్నారు. ఇవాళ కదా సుదినం, నీ దయ వల్ల దీన్ని నేను పొందగలిగా. మరు సమర్థనంత గుండి మాలదాసన గుటచే కలయనిళ్ళను అడి కడబకంతయుంటు కొనక కొలన కృంకి పోవుచుండి కుసుమ బాణ నిబుని అలగు తేజులోచనంబులనరచూచి వలచితును. నేను మాలదాని నవటంచే రెండవదైన ముట్టుక దేన్ని తాకకుండా బాగా స్నానం చేసి కుండా వస్తువులు అంటుకోవటానికై కొలనిలో మునిగి ఇంటికి పోతూ మన్మథ సమానుడు అధిక తేజస్వంతుడవై నిన్ను కన్నుల పండగగా చూసి వలచాను. ఏమి సేయుదు నీకు నెత్తెత్తునను బచ్చి మట్టున కలుగు బీభత్సమెది ఇచ్చగింపకయుండ నేనెట్లు అధికతరమైన మన్మథాయత్త నిన్ను రజస్నాన స్థావర కుండవై కలుగేటువంటి రోత ఎరిగి నేను నన్ను నీకెలా అర్పిస్తాను. మిక్కిలి మన్మథ పరవశుడవై నిన్ను అంగీకరింపకుండా నేను ఎలా ఏం చేస్తాను అని. ఏమాశించిన ప్రాణరక్షకై ఏమే పాపములు చేసిన భావా చెల్లు పురాణ సంహితల చెప్పన్ విందుమే కాది. విశ్వామిత్రుండెదురయ్యతో సొనక మాంసంబున్ భుజింపండి నీ వ్యామ గ్రాహ్య భుజంబులంటి ఇదవు నా ప్రాణంబు రక్షించదు. ఏవో అమ్మాయి, దేన్ని అపేక్షింపను ప్రాణరక్షణార్థం ఏమైనా పాపాలు చేసిన ఉప్పుతాయని పురాణాలలో స్మృతులలో చెప్పడం వినే ప్రాణాలకు ఆపద సంభవించిన విశ్వామిత్రుడి వంటి వాడి కుక్క మాంసం తెల్లేదా? కనుక నా ప్రాణాలు రక్షించుకోవటం కోసం నీ స్తనాలను పట్టుకుంటా. ఇదే ఎదుర వేగిరపాటుతో తిరిగే తుమ్మెదల గుంపు కాళ్ళ చేత, కూరల చేత, సిగల చేత చెల్లా చెదరవుతున్న పూల ఆకరువులలోని పుప్పొళ్ళ రాసుల చేత పింగళ వర్ణంగల సమీప దేశంలో గల తీవమంటపం అది వెనక చిలుకల వంకర ముక్కుల కొనలచే కట్టబడిన తీయని పండ్ల రసాల ప్రవాహమని జడుల చేత మబ్బు కమ్మినటువంటి నడిమి ప్రదేశం కల మామిడి తోపు దగ్గరు. ఇవే పక్కన మదం చేత అవ్యక్త ధ్వనులు చేస్తున్న హంసల రెక్కల గాలిపాటు చేత కదులుతున్నటువంటి పద్మాల ఆకరముల పుప్పొళ్లతో చేయబడి కృత్రిమ సంధ్యచే వెరచిన జక్కవ పిట్టలు క్రీడించే గూళ్ళు గల ఇసుక తెన్నెలలోని ప్రబ్బలి పొదల లోపలి భాగాలు.
వీధిలో నీకు నచ్చిన చోట నన్ను ఆదరించు. ముట్టుతను కదా తాకరాని దాని అని భయపడకు. అంటే ముట్టయింది అమ్మాయి. కుసుమ సమయమే కదా ఫలప్రాప్తికి మూలం. ఇంకా కాలయాపన చేస్తే మన్మధుడు గర్వాతిశయంలో నీ బొమ్మ తీవ వంటి చెరకు వింటి వంచి 9 రెక్కల ఈకలు కట్టిన వాడి పూతమ్ముల చేత నా హృదయాన్ని కొట్టి నన్ను సంపెంగ పువ్వు పరిమళం కలదాన నా ప్రాణాన్ని రక్షించు. ఇదే నీకు నమస్కారం అని చేతి కడియం ఝణ ధ్వనులు అధికారు కాగా సుకుమారుడు గోర్ల కాంతుల సరసరాడి పూమొగ్గల మనోహరాలై చిగురు చేతులు జోడించి నుదుట పెట్టి వాలాయంబుగా అద్ధరాసురుడు ధన్వాంఛనన్ మందహాసాలంకార మనోజ్ఞమైన ముఖమొయ్యన్ వాంచి చండాలియా లీలాభాము కీలిరంగి నవపల్లవ నవమల్లీ కుంజమధ్యంబులన్ కీలీతల్పమునన్ తీర్చెబో ముదుల కంకేలీ ప్రవాలంబుగన్. ఆ బ్రాహ్మణుడు అనివార్యంగా తన్ను కోరగా ఆ మాలె చిరుసవ్వడనే భూషణాల చేత మనోహరమైన మొగాన్ని మెల్లగా వంచి అతని శృంగార భావం మర్మం ఎరి విరజాజి పొదల నడువ మెత్తని అశోకము శివురులతో క్రీడార్థమైన పాన్పు పరిచింది. తర్వాత మన్మథ సౌందర్యాన్ని క్రింది చేసే సౌందర్య సంపద గల ఆ బ్రాహ్మణుడు సురసిద్ధ గంధర్వ విద్యాధరుల క్రీడార్థమై వగలాడుల ఉయ్యారాలను పరిహసించే ఉయ్యారాలు గల ఆ మాలితను కూడి సంభోగ సుఖం అనుభవించాడు. తర్వాత కాయజ విక్రయం బడగ కాని కులంబున సంభవించి అన్యాయము చేయునే ఇట దురాత్ముడు వీడు త్రపాభిమానము మాయగద అంచు అతి మాత్రము లజ్జితుడైన కైబుడిన్ తోయజ సండబాంధవుడు అధోముకుండయ్యే అభోంగణంబున. అలాగే ఈ దుర్మార్గుడు సుకుమారుడు మన్మథ వికారాలకు అతీతమైన పవిత్ర బ్రాహ్మణ వంశంలో పుట్టి సిగ్గు శౌర్యం శౌర్య బుద్ధి లాగా ఇక్కడ అధర్మంగా చేస్తాడా అని బాగా సిగ్గుపడ్డాడా అన్నట్టు సూర్యుడు ఆకాశంలో తల వంచుకున్నవాడు అయ్యాడంటే అస్తమించాడు. తరుణి నరణ్యకాంత అతిదారుణ పుష్పశతి గగనయాన వేగంబున గలబరించి కడుపు నిండుగా గ్రోలిన కమల వధువు క్రక్కెనో నాగ గగన మార్గంబులను భానుబింబంబు రక్తాతపంబుగా ఆకాశంలో ప్రయాణించే వేగం చేత దోకుబుట్టి తానంతకు ముందు కడుపు నిండా తాగిన పద్మమకరాంది కక్కుతున్నాడ అన్నట్లుగా సూర్యబింబం ఆకాశ వీధిలో ఎర్రని ఎండ కాశాడు. వరాలన్ పశ్చిమ శైర శృంగం పయం ప్రత్యగ్రమద్భాగమోన్నుమేల త్రిహింసుక హోకస్తవక కాంతిన్ భానుమండల బాలం విండ్ మరుండు హస్తముల దక్షారామ లీలావతి భురులేఖా నిభ విభ్రమాభ్యుదయమున్ పుండ్రీక్షు కోదండమున్. సూర్యమండలం కొత్తగా ఏర్పడి తేనెతో వికసిస్తున్న మోదుగ మొగ్గల గుత్తి రంగుతో పడమటి కొండపైన వాలి. అదే సమయంలో మన్మధుడు ద్రాక్షారామంలోని ఒక ఊర కత్తెర మొమరేఖలో సమానమైన విలాసాతిశయం గల నలుపు గలిసి ఎర్ర చెరుకు వింటి చేత అలంకరించింది. హలో.